నేస్తన్ టీవీకి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 7వ వార్డు కౌన్సిలర్ ఆర్ఏ వరలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మా వార్డులో ఏ సమస్యలు వచ్చినా నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ దుర్గా చిన్నమల్ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ నాయకులు వాజిద్ సాజిద్ వార్డు మహిళలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే గారు చాలా బిజీగా కూడా మా మండపం మందించి వచ్చారు. గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక మీ ఓటర్ వాటిని ఇచ్చేస్తున్నాం. ఆమె తెలియదు ఒక మనిషికి పోయేస్తే ఆ మనిషి మా ఇంట్లో మనిషి అవే ఇట్లా స్థితికి అది అనుకోకుండా శ్రీనివాస్ గారి అంటే మంచి మా మీద బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మున్సిపల్ ఎన్నికలలో 34 వార్డులలో 34 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. నేను ప్రజలకు చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మరి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే రాబోయే కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవాళ పేద ప్రజలందరికీ కూడా మరి న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించండి. ఇవాళ ఈ స్థానిక శాసనసభ్యులు అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను మరి రేవంత్ రెడ్డి గారు అమలు చేయలేదు. అట్లాగే ఈ మన ఎమ్మెల్యే గారు కూడా బాండ్ పేపర్ రాసివ్వడం జరిగింది. బాండ్ పేపర్ ఏమని రాసిచ్చారు, నేను ఇక్కడే భార్య బిడ్డలతో నేను ఇక్కడే నివాసం ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉండి నేను సేవ చేస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ వారు ఎప్పుడో వారానికి 10 రోజులకో నెలకు ఒకసారి వస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండలేరు. కాబట్టి మీరు ఆలోచన చేసి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థులకి ఇట్లా గెలిచినట్టయితే 6 నెలలకు ఒకసారి వస్తాడు, ఇక్కడికి 6 నెలలకు ఒకసారి వస్తాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇవాళ అభివృద్ధి చెందలేదని మాట్లాడింది. ఇవాళ నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, ఇవాళ 100 పడకల ఆసుపత్రి కట్టింది ఎవరు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఇవాళ మార్కెట్ కట్టింది మా కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఇవాళ మరి 100 పడకల ఆసుపత్రి కావచ్చు, అట్లాగే గురుకుల పాఠశాలలు 7 గురుకుల పాఠశాలలు ఇక్కడికి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఇవాళ చాలా హాస్టల్స్ కావచ్చు, ఇవాళ చాలా కార్యక్రమాలు, ట్యాంక్ బండ్ కావచ్చు, చాలా కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఎన్నో పథకాలు వచ్చినాయి. కాబట్టి మరి అవన్నీ కూడా ఆ హయాంలోనే అయినాయి. మరి తమరు ఈ 2 సంవత్సరాలలో మీరు ఇప్పటి వరకు ఏమి చేయలే. అభివృద్ధి పేరు మీద కొన్ని ఇళ్ళు కూలగొట్టిరు, రోడ్డు వెడల్పు అని చెప్పారు తప్ప ఎవ్వరికి కూడా సాయం చేయలే. కాబట్టి ప్రజలందరూ కూడా కారు గుర్తు కోటేయాలని చెప్పేసి మనం ఇస్తూ జై తెలంగాణ.